మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి. మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం 4 నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది. దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా, అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. పునర్వసుకి, పుష్యమికి, ఆశ్లేషకి కనుక చూసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం వారికి గురుబలం ఉంది. కాందాయ ఫలంగా తీసుకుంటే గురువు ఎప్పుడైతే దశమ స్థానంలో నుండి వక్రించాడో, ఎలా అయితే పితృదోష సంబంధంగా భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి పితృదేవత సంబంధించినటువంటివి ఏవైతే చేస్తుంటారో ఫలితాలు బాగా వస్తాయి. అయితే పునర్వసు 4వ పాదం వారికి కూడా కాందాయ పరంగా తీసుకుంటే ఫలితం అనేటువంటిది మీకు ఏదైతే ధనపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏ పనులైనా సరే చేపట్టినప్పుడు బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది లైఫ్ అనేటువంటిది. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారికి, పుష్యమి వారికి సర్వసాధారణంగానే పుష్యమి వారికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఆలస్యం ఉంటుంది, లేదా కొంత స్ట్రెస్ ఉంటుంది పుష్యమి వారికి ఆలస్యం. అందుకే సహజంగా కూడా ఆ నక్షత్రాన్ని వివాహ సంబంధించినటువంటి విషయానికి వాడరు సర్వసాధారణంగా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో, ఈ కాంబినేషన్ ఏం చూపిస్తుంది అంటే, పుష్యమి నక్షత్రం వారికి ప్రధానంగా ఈ యొక్క కాంబినేషన్ పర్టికులర్గా ఇది మీ నక్షత్రరీత్యా వివాహ సంబంధించిన విషయం. శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి నూనెని ఈ కార్తీక మాసంలో నూనెని దానంగా ఇవ్వడం వల్ల కానీ, లేదా సర్వసాధారణంగా ఆలయాల్లో నూనెని దానంగా ఇవ్వడం కానీ వివాహ సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్ళవచ్చు. పుష్యమి నక్షత్రానికి సర్వసాధారణంగా ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ పరంగా కానీ మీ యొక్క నీడ్స్కి సరిపోయే అంత సమఫలం అయితే ఈ 4 నెలలు ఉన్నది, ఎటువంటి సందేహం లేదు. ఇక ఇందులో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కానివ్వండి, మరియు ఎవరితోనైనా ఒక అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కానివ్వండి. ముఖ్యంగా ఎందుకంటే 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం మనం. వాళ్ళతో చేసుకునే అగ్రిమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అసలు ఏమున్నాయి, ఏ రకంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా చూసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ కేతుగ్రహము యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. 3లో కేతువు మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. భాగ్యంలో రాహు కూడా. ఇక్కడ మీరు పితృదేవత సంబంధించినవి చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే ప్రయత్నాలు చేస్తే కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు కర్కాటకం వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3లో కేతు ఉన్నందుకు కొంచెం అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహం విషయంలోని లేదా పార్ట్నర్స్తో కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది. ఇక మీరు ఈ స్ట్రెస్లన్నీ తగ్గాలి అంటే మీరు ఎటువంటి అగ్రిమెంట్ చేస్తున్నా ఆ సమయంలో మీరు గణపతిని ఆరాధించి అగ్రిమెంట్ చేయండి. అంటే గణపతిని తలుచుకోండి మనసులో. లేదా వివాహ సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాము, దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, లేనట్టు అయితే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి పిడికిడి బెల్లం కానీ పెట్టండి. ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. ఈ కాందాయ ఫలం కానివ్వండి, లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే
మీరు ముఖ్యంగా మీ తేదీ అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు అంటే డేటు, టైము, ప్లేసు, మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా. అంటే సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు ఫలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు మేషం నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము, లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు, అంటే ఏ డైరెక్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే. కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇట్లా రకరకాల మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి, ఆ రెండింటికి కలిపినటువంటిది తీసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహంతో పాటు, సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్, ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు, కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, చిన్న నామస్మరణ, ధనం లేదు, కేవలం లలితాసహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీసి దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతిదీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.